కీర్తనలు 65వ అధ్యాయము. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో ఉంచారు, మీకు వందనాలు. ఈ సమయంలో మీ లేఖన భాగములో నుండి కొద్ది మాటలు మేమందరము ధ్యానం చేయటానికి సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావని భక్తుడు దావీదు ఈ కీర్తనలో ఈ మాట చెబుతున్నాడు. మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం మన ముందుకు వస్తుంది అంటే అది దేవుని దయా కిరీటము అని మనము గుర్తించాలి. ఆయన దయను బట్టే సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనము అనుభవిస్తున్నాం. ఆయన దయ లేకపోతే మనము ఈ సంవత్సరాన్ని అనుభవించలేము. కాబట్టి ఒక దయా కిరీటముగా ప్రభువు మనకి సంవత్సరాన్ని ఇచ్చాడు. కిరీటాలు చాలా ఉన్నాయి. నీతి కిరీటము, మహిమా కిరీటము, వాడవారిని కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఈ లోకములో దేవుడు మనకిచ్చిన ఈ కిరీటము దయా కిరీటం. దేవుడు తన దయా కిరీటాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ కిరీటాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథము, దేవుని వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును సంహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి దయా కిరీటాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. దాన్ని ఎవడు సంహరించకుండా, ఈ కిరీటాన్ని అనుభవించకుండా మనకు అడ్డుపడే వాళ్ళు ఉంటారు. సైతానుడు మనకు అడ్డుపడతాడు. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, ఈ దయా కిరీటాన్ని మనము కలిగి బ్రతకాలి. మనము బ్రతుకుతున్నాము అంటే దేవుడు మనకిచ్చిన దయా కిరీటమే. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయములో 20వ వచనంలో ఇలాగ వ్రాయబడద్ది. నీ ప్రాణానికి దీర్ఘాయువునకు కారణమైన వాడు ఎవరంటే, చదవండి ఆ మాటలు. 30వ అధ్యాయం 20వ వచనంలో, నీ పితరుడైన ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు
మూలమై ఉన్నాడు. చూసారండి, ఎవరంట? నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలం ఎవరంట? మన ప్రాణానికి మన దీర్ఘాయు మూలం ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడేనా మనమా? నా ప్రాణం నా ఇష్టం అంటాకి వీల్లేదు. నేను బ్రతుకుతున్నానంటే, దీర్ఘాయువుతో బ్రతుకుతున్నానంటే, నా జ్ఞానము, నా శక్తి, నా ఆస్తి, నా బలము అంటానికి వీల్లేదు. ఒక వ్యక్తి ప్రాణం కలిగి భూమి మీద బ్రతుకుతున్నాడు అంటే, దీర్ఘాయువుతో బ్రతుకుతున్నాడంటే మూలం ఎవరు అంటే ఆ ప్రభువే, అనగా మన దేవుడైన యెహోవా. మోషే ప్రకటిస్తున్నాడు, నీ ప్రాణానికి నీ దీర్ఘాయువునకు మూలమైన వారు ఎవరు అంటే నీ దేవుడైన యెహోవా. తల్లిదండ్రులు కాదు, బంధువులు కాదు, మరొకరు కాదు. మన ప్రాణం మన చేతిలో లేదు. మన బ్రతుకు కాలం మన చేతిలో ఉందంటారా? లేదు. మన బ్రతుకు కాలం మన చేతిలో లేదు. ఒక 70 సంవత్సరాలు బ్రతకాలంటే దేవుడే, ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే దేవుడే. మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి, మీరేనే ఉంటారు పేరు. ఆయన 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? మనం అనుకుంటాం కదా 60 సంవత్సరాలు బ్రతకాలి, 70 సంవత్సరాలు బ్రతకాలి. మా మనవడు పెళ్లి చేసే వరకు బ్రతకాలనుకుంటారు కొంతమంది. మా అబ్బాయి పెళ్లి చేసేవారు బ్రతకాలనుకుంటారు కొంతమంది. మా అమ్మాయి వివాహం చేసే వరకు బ్రతకాలనుకుంటారు కొంతమంది. ఆయన కూడా ఏమనుకున్నాడు అంటే 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. 12 మంది వైద్యులు పెట్టుకున్నాడంట. 12 మంది వైద్యులు అంటే డాక్టర్స్. ఒక డాక్టర్ గుండెకి, ఒక డాక్టర్ ఏమో లివర్కి, ఒక డాక్టర్ ఏమో శరీరానికి, ఒక డాక్టర్ ఏమో ఎముకలకి ఉన్నారు కదా స్పెషలిస్టులు ఉన్నారు కదా. ఇప్పుడు నరాలకు ఒకడు, శరీరానికి ఒకడు, స్కిన్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, లివర్ స్పెషలిస్టు, నానా రకాలైన స్పెషలిస్టులు ఎక్కువైపోయారు. ఈయన కూడా అలాగే 12 మంది వైద్యులను పెట్టుకున్నాడంట. ఎందుకు? 150 సంవత్సరాలు బ్రతకాలి. ఏమండి, వాళ్ళు బతికిస్తారా? 12 మంది వైద్యులు ఫ్యామిలీ డాక్టర్లుగా పెట్టుకున్నాడు. ఏది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ చేస్తారు. కన్నోడు వచ్చేస్తాడు, హార్టోడు వచ్చేస్తాడు, అందరూ వచ్చేసి ఆయన చెక్ చేస్తారు. కానీ దురదృష్టవశావత్ ఏమిటి అంటే ఆయన 50 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. ఏమయ్యాడు? 50 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్తో ప్రజలను మరిపించేవాడిగా ఉండేవాడు. పాటలు పాడుతూ, డ్యాన్స్ వేస్తూ ప్రజలను, వారిని ఒక ఉత్సాహంలోనికి తీసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి అనుకున్నాడు, కానీ ఆయన 50 సంవత్సరాలకి ఏమైపోయాడండి? చనిపోయాడు. 50 సంవత్సరాలుగా చనిపోయాడు. 150 సంవత్సరాలు బ్రతకవలసిన వాడు 50 సంవత్సరాలకి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణానికి, మన దీర్ఘాయువునకు మూలమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం బ్రతకాలంటే, ఎక్కువ కాలం బ్రతకాలంటే ఆ ప్రభువే మూలమైన వాడు, ఆ ప్రభువే ఆధారమైనటువంటి వాడు. ఏమండి, శ్రీదేవి తెలుసు కదా మీకు? శ్రీదేవి తెలుసా? ఏమా? శ్రీదేవి, అందాల రాశి శ్రీదేవి అనేవాళ్ళు. ఆమె కూడా ఎంతో జాగ్రత్తగా ఉండేదంట ఆరోగ్య విషయంలో. ఏమండి, తినే ఆహార పదార్థాల విషయంలో, చేసే వ్యాయామం విషయంలో.
ఆమె చాలా జాగ్రత్తగా ఉండేదంట. త్రాగేటువంటి నీటి విషయంలో కొంచెం ఉప్పు కూడా ఎక్కువ లేకుండా చాలా జాగ్రత్త పడేదంట. ప్రియులారా, ఆమె తన అందము చెరిగిపోకుండా ఎంతో జాగ్రత్తలు పాటించేదంట. ఆమె బ్రతకడానికి చాలా ప్రయత్నాలు వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని కాపాడుకుంటూ మంచి మంచి పదార్థాలు తింటూ అలాగా తన జీవితాన్ని తన బాడీని అలాగా కాపాడుకుంటూ ఉండేదంట. అలాంటి వ్యక్తి 54 సంవత్సరాలకే వెళ్ళిపోయింది. ఏమండి? కాబట్టి మన యొక్క ప్రాణము, మన దీర్ఘాయువు మన చేతుల్లో లేదు. ప్రియులారా, మన ప్రాణము, మన దీర్ఘాయువు అంతటికి మూలము మన ప్రభువే. మనం బ్రతకాలన్నా ఆయన బ్రతికించాలి, మనము బ్రతకుండా చేయాలన్నా ఆయనే చేయాలి. బ్రతికించువాడని నేనే, మృతి పొందించువాడని నేనే అంటాడు ద్వితీయోపదేశ కాండంలో. ఏమండి? ఎవరంట? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేనొక తప్ప వేరొక దేవుడు లేడు, మృతి పొందించువాడని నేనే, బ్రతికించువాడను నేనే. డాక్టర్లు చెప్పగలరా నేనేనని? మన తల్లిదండ్రులు చెప్పగలరా నేనేనని? బ్రతికించేది నేనని చెప్పగలగలరా? మనం చెప్పగలమా నేను బ్రతకడానికి నేనే అని? చెప్పలేము. బ్రతికించేవాడు ఆయనే, మృతి పొందించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సంవత్సరం మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. దీన్ని మనము జాగ్రత్తగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఏమండి? పోయిన వారము దేవుడు దయ చూపాలి అంటే కొన్ని విషయాలు చెప్పాను మీకు. చెప్పండి, ఏం చెప్పాము? దేవుడు దయ చూపాలంటే ఏం చేయాలి? దయాకిరీటంగా ఆయన ఇచ్చాడు. దయ చూపాలంటే ఏం చేయాలి? ముందు ఒకటి ఉంది, అది పోయి వెనక్కి వెళ్ళేది. మళ్ళీ ఆయన ఉపదేశాన్ని మరవకూడదు, ఆయన ఉపదేశాన్ని మరవకూడదు. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తల్లి సొలొమోనుకి ఉపదేశిస్తుంది. ప్రియులారా, అక్కడ రాత్రి కూడా మనం చదివినట్టున్నాం ఈ భాగాన్ని. ఆ తల్లి కుమారుడైనటువంటి సొలొమోనుకి ఉపదేశిస్తుంది. ఆయన పేరు ఆ తల్లి లెమూయేలును పెట్టుకుంది. దావీదేమో సొలొమోనును పెట్టుకున్నాడు, ఆ తల్లి ఏమో లెమూయేలును పెట్టుకుంది. దేవుడేమో యాదిది అని పెట్టాడు, ప్రజలేమో ప్రసంగి అని పెట్టారు. చూసారా ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో? కొంతమందికి ఉంటాయి 4-5 పేర్లు ఉంటాయి. ఇంట్లో ఒక పేరు, బయట ఒక పేరు, ఆఫీసులో పేరు. ఏమండి? పనిచేసే కూడా ఒక పేరు, అన్నిట్లో అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు. ఒక్కొక్కరికి 4-5 పేర్లు ఉంటాయి. ఈయన కూడా అంతే, ఈయనకి 4 పేర్లు ఉన్నాయి. 37వ అధ్యాయంలో సామెతల గ్రంథం 1వ వచనం చూస్తే, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కున కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకి ఎముకము, రాజులు నశింపజే స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తాగదు. ఇక్కడ ఆ తల్లి ప్రియులారా 3 విషయాలు చెబుతుంది. 3 విషయాలు ఉపదేశిస్తుంది. ఒకటి ఏంటంటే నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దంది. 2 ఏంటంటే నశింపజేసే స్త్రీలతో సహవాసము చేయొద్దంటుంది. 3 ఏంటంటే ద్రాక్ష రసము త్రాగనే
త్రాగవద్దు. ద్రాక్షరసం అంటే మనం తాగేది కాదు. ద్రాక్షరసం అంటే అది పులిసిపోయింది, మద్యపానం అంటారు దాన్ని. అది తాగితే మనుషులకి పిచ్చగా ఉంటుంది, మతిమరుపు వచ్చేస్తుంది. అందుకే పిచ్చ మాటలు మాట్లాడతారు. కొంతమంది వెర్రి మాటలు మాట్లాడతారు, కొంతమంది తాగి ఏడుతూ ఉంటారు. అన్ని జ్ఞాపకం చేసుకుని కొంతమంది భార్యల దగ్గరికి వచ్చి ఏడుతారు, పిల్లల దగ్గరికి వచ్చి ఏడుతారు. ఇలాంటి వాళ్ళని నేను చూశాను. కొంతమందిని తాగి కొంతమంది పిచ్చ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మద్యపానానికి నువ్వు దూరంగా ఉండాలి. నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు. స్త్రీలతో సహవాసము, కొంతమంది పురుషులు స్త్రీలతో సహవాసం చేస్తారు. అదేమంటే మా ఫ్రెండ్స్ అండి, మా బాయ్ ఫ్రెండ్ అంటారు, ఒకళ్ళు మా గర్ల్ ఫ్రెండ్ అంటారు. ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అసలు వీళ్ళకి అర్థం కాదు. ఆడవాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఏమండి, పురుషులు ఆడవాళ్ళతో సహవాసం చేయటం మంచిది కాదు. కాబట్టి దేవుని ద్వారా ఈ తల్లి కుమారుడికి ఉపదేశాన్ని ఉపదేశించింది. మరి ఉపదేశాన్ని ఈయన ఏం చేశాడు చెప్పండి? లక్ష్య పెట్టాడా? లక్ష్య పెడితే 1000 మందిని ఎందుకు ఉంచుకునేవాడు ఆయన? 1000 మంది భార్యలు ఎందుకు అయ్యేవాళ్ళు? ద్రాక్షరసం ఎందుకు తాగేవాడు? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన అనుభవించిన విధానం అంతా కనపడుద్ది. అది తర్వాత చదువుకోండి, కానీ మనకు సమయం చాలదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఈ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే ఆయన భోగాతం అంతా అక్కడ కనపడతా ఉంటుంది. తన భోగాతం అంతా అక్కడ చెబుతూ ఉంటాడు. ఆయన చేసిన పనులు అన్నీ చెబుతూ ఉంటాడు. పశ్చాత్తాపడుతూ వేదనతో ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు ఆయన. కాబట్టి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు అంటే, కుమారుడా నా ఉపదేశమును మరువకము, నాజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అప్పుడే మనము దేవుని దయ పొందటానికి అవకాశము ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దయగల వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. నువ్వేది విత్తుతావు అదే పంట కోస్తావు అంటాడు కదా. ఎవరు దయగలిగి ఉంటారో వారి మీద కూడా దేవుడు దయ చూపిస్తాడు. ఏమండి, బేదల ఎడల దయగలిగిన వారు, పొరుగు వారి ఎడల దయగలిగిన వారు. కొంతమంది కఠినలుగా బ్రతుకుతూ ఉంటారు. అలా కాదు, దయగలిగిన వారి మీద ఆయన దయ చూపించేవాడిగా కనబడతాడు. కాబట్టి ఈ పైటికాలపు వేళ మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రియులారా, పోయినసారి దేవుడు దయ చూపితే మనకు జరిగే కొన్ని కార్యాలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా మరికొన్ని చెప్పుకుందాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు మొట్టమొదటిది, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. ఎవరతనంటే ఎవరు చెప్పండి? దావీదు. ఎవరు? దావీదు. ప్రియులారా, దేవుని దయ పొంది ఏమండి యాకోబు యొక్క నివాస స్థలమును అతడు కట్టగోరెను. దేవుని దయ మనం పొందితే దైవిక సంబంధమైనటువంటి దాహం మనకు ఉంటుంది. ఏమండి, అంటే ఆయన మందిరాన్ని కట్టాలని, దేవునికి నివాస స్థలం ఉండాలని ఎంతో ఆయన ప్రియులారా ఆశపడ్డాడు. ఏమండి, ప్రియులారా, మనం ఆలోచిస్తే మన జీవితాలు కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని దయ మనము కలిగి ఉంటే మన జీవితాలు కట్టుకోవడానికి, మన కుటుంబాలు కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. యాకోబు యొక్క దేవునికి అన్నాడు, చూసారు అక్కడ? ఎవరికంట? యాకోబు యొక్క దేవునికి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో
మనం చదువుతాం. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయంలో ఆయన యాకోబు ప్రియులారా మొక్కుబడి చేసుకొని మేనమామ ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మరిచిపోకుండా బలిపీఠాన్ని కట్టాడు. 35వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అను పేరు పెట్టిరి. ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అని అర్థం. ప్రియులారా, యాకోబు యొక్క దేవుడని ఎందుకు అన్నాడు అంటే, ఏమండి, ఆయన బలిపీఠం కట్టాడు, దేవునికి నివాస స్థలమును కట్టాడు. కాబట్టి మనం కూడా దేవుడు నివసించటానికి మన జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభువులో మన జీవితాన్ని కట్టుకోవాలి. మనలో దేవునికి నివాస స్థలం ఉన్నదా అని మనం ఎప్పుడైనా ఆ దాహాన్ని కలిగి ఉన్నామనేది మనం ఆలోచించాలి. దేవుని యొక్క నివాస స్థలము నాలో ఉన్నదా అని ఆ దాహము మనం కలిగి ఉండాలి. లేకపోతే మనం కట్టుకోవాలి, మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రభువుకు ఒక నివాస స్థలంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. మనమే కాదు, మన కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి. ఏమండి, కాబట్టి యాకోబు యొక్క దేవునికి ఒక నివాస స్థలమును కట్టగోరెను. దైవిక సంబంధమైన దాహము మనం కలిగి ఉంటాం. దేవుని దయ మనం కలిగి ఉంటే ఎప్పుడు కూడా ఒక నివాస స్థలం కట్టుకోవాలి, దేవుని కొరకు నేను కట్టుకోవాలనే ఆశ మనకుంటుంది. దావీదు అంటాడు, నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటాడు. ఏమండి, 63వ కీర్తనలో ఆయన ఎంత దాహాన్ని కలిగి ఉన్నాడు అంటే, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణమే ఎంతో ఆశపడుతుంది అంటాడు. 42వ కీర్తనలో మనం చదివితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఉందా మరి ఆశ? ఏమండి, దైవిక సంబంధమైన దాహము కొరకు ఆశ, ఆ దప్పిక, ఏమండి, ఆ దప్పిక మనం కలిగి ఉంటున్నామా అనేది ఆలోచించాలి. ప్రియులారా, దావీదు తన జీవితంలో ఆయన దేవుని చూడాలని ఆశ, దేవుని మందిరంలో ప్రవేశించాలని ఆశ, దైవిక సంబంధమైన దాహం ఎంతో కలిగి ఉన్నాడు. ఒక దుప్పి కనుక వాగునీరు కొరకు ఆశపడినట్లుగా. ప్రియులారా, దేవుని కొరకు అతనుకున్న ఆశ ఎంత గొప్పదో. కాబట్టి నువ్వు దేవుని దయ కలిగి ఉన్నావు అంటే నీలో ఒక ఆశ ఉంటుంది. ఏమండి, ఏముంటుంది? దేవుని దయ నీవు లేకపోతే నీకే ఆశలు ఉంటాయి? లోక సంబంధం ఆశలే ఉంటాయి. అన్నీ లోక సంబంధం ఆశలతో బ్రతుకుతూ ఉంటావు. అవన్నీ ఏం చేస్తాయి? మనుషులను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ చేత ప్రియులారా మనము ఆ దప్పిక కలిగి బ్రతకాలి, దైవిక సంబంధమైన దాహాన్ని కలిగి బ్రతకాలి. మన జీవితాన్ని మనం కట్టుకోవటానికి మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. రెండవది చూడండి, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే ఇక్కడ దేవుని దయ, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఉంటే ఆయుష్కాలం ఉంటుంది. అంతేకాదు, రాత్రి ఏడుపు వచ్చినను, సాయంకాలం ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుతుంది. దేవుని దయ ఉంటే ప్రియులారా, సాయంకాలము రాత్రి ఏడుపున్నా కానీ తెల్లారేమవుతుందండి? సంతోషం వస్తుంది.
ఇది కూడా యాకోబు జీవితంలో మనం చూస్తాం. 32వ అధ్యాయంలో రాత్రంతా ఏడ్చాడు. హోషేయ భక్తుడు రాస్తాడు 12వ అధ్యాయంలో, యాకోబు కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమలాడెను అని రాస్తాడు. ఏమండి ప్రియులారా, రాత్రంతా సాయంకాలం రాత్రంతా ఏడ్చిన ఉదయకాలము దేవుడు ఏం చేస్తాడు? సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. రాత్రి బాగోలేదు, అనారోగ్యంతో ఉన్నారు. తెల్లారి ఏమొచ్చుద్ది? సంతోషం వచ్చుద్ది. దేవుని దయ వలన దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు. ఆయన దయ వలనే మనం సంతోషాన్ని పొందాలి. 32వ అధ్యాయంలో యాకోబు రాత్రంతా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, అతడు దూతతో 4వ వచనంలో, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. ఏం చేశాడండి ఆయన? చెప్పండి. కన్నీరు విడిచాడంట. కన్నీరు విడిచాడు, రాత్రంతా కన్నీరు విడిచాడు. ఎందుకంటే మరణం వచ్చేస్తుంది. ఏశావు, నాన్న ఏశావు నన్ను ఎదుర్కోవటానికి వస్తాడు కాబట్టి నేను మా ఇంటికి బయలుదేరుతున్నాను, ఈడు ఎదురొస్తాడు. కౌరు పంపించాను, 400 మందితో వస్తానని చెప్పాడు. వీళ్ళందరూ వచ్చి నన్నేం చంపేస్తారు, నా పిల్లల్ని ఏం చంపేస్తారు, నా భార్యలు చంపేస్తారు, ఇలాగా భయపడిపోతున్నాడు. ఆ మరణము నుండి తప్పించబడటానికి, ప్రియులారా శత్రువు నుండి తప్పించబడటానికి యాకోబు రాత్రంతా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. తెల్లారి లేచి నడుచుకుంటూ వెళ్తుంటే ఏశావు ఎదురుగా వచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత సంతోషం చెప్పండి. శత్రువు ముద్దెట్టుకున్నాడంటే ఎంత సంతోషం. ఏమా చెప్పండి, సంతోషమా ఏడుపా? ఎంత సంతోషించాడో యాకోబు. ఏసేమంటాడు, అబ్బాయి నీకేమన్నా మనుషులు కావాలంటే చెప్పు, నీ పిల్లలు నీ మందలు వీటన్నిటిని తోలుకుంటూ వస్తున్నావు, నీకు సాయం చేయాలంటే మా వాళ్ళు వస్తారంటే వద్దు మేము మెల్లగా నడుచుకుంటూ వస్తామంటాడు ఈయన. రాత్రి అంతా ఏడుపు ఉండినాను, ఉదయకాలంలో సంతోషము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ మనకుంటే ఇలాంటి అనుభవాల్ని మనం పొందుకుంటాం, ఇలాంటి మేలు మనము పొందుకుంటాము. ప్రియులారా, దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటుంది. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 6-8 వచనాలు ఏమంటాడంటే, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని అంటాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూశారండి. ఏం చేశాడంట? నిమిషం మాత్రమే నిన్ను నేను విసర్జించి తిని. ఆయుష్కాలమంతయు దయ చూపే దేవుడు మన దేవుడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు మన ప్రభు. కాబట్టి మనము ఆ ప్రభు ద్వారానే ఆయన దయను బట్టి మనం సంతోషాన్ని అనుభవించాలి. ఆయన దయను బట్టి ఆత్మీయ దాహాన్ని కలిగి మనం బ్రతకాలి. ఆయన దయను బట్టి మనము సంతోషాన్ని అనుభవించాలి. ప్రియులారా, 3వది చూడండి, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 3వది ఏంటి అంటే, దుష్టులకు దయ చూపినను వారిని నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచించరు. ఇక్కడ చూడండి, దుష్టుల ఎడల దేవుడు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. దుష్టులు అంటే పాపులు అంటే దుష్టులు. అంటే దేవుడు దయ చూపాడు. ఎందుకు దయ చూపుతున్నాడంటే మనం నీతిని నేర్చుకోవాలని. పాపులైన వారు, దుష్టులైన వారు నీతిని నేర్చుకోవాలని దేవుడు దయ చూపుతున్నాడు. అందుకే బ్రతికిస్తున్నాడు. అందుకే సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తున్నాడు, దినం వెంబడి దినాన్ని ఇస్తున్నాడు.
ప్రియులారా, దుష్టులు, దుర్మార్గులు ఏమండి, వారికి ఒక సంవత్సరం వస్తుందంటే దేవుడు దయ చూపిస్తున్నాడు. దేవుని దయ వలన మరొక దినాన్ని చూసామని అంటారు కదా, దేవుని దయ వలన మరొక సంవత్సరం చూసామంటారు కదా. ఎందుకు? నీతిని నేర్చుకోవాలి. ప్రియులారా, బైబిల్లో ఒక అతను కనబడతాడు మనకి. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. దేవుడు ఇతన్ని టాపి పని చేసుకునేవాడిని ప్రియులారా తీసుకొచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు. ప్రవక్త అయిన అహియా ద్వారా అతనికి తెలియజేసి, ఏమండి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 11:30 అహియా ప్రవక్త అతను చెబుతాడు, అతను రాజు అవుతాడని అహియా ప్రవక్త చెబుతాడు. 12వ అధ్యాయము 20వ వచనంలో అతనికి ఇశ్రాయేలుల మీద పట్టాభిషేకం చేస్తారు, రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ప్రియులారా, 13వ అధ్యాయంలో బలిపీఠం కట్టి ఆయన ధూపం వేస్తూ ఉంటాడు, దేవతలకు ధూపం వేస్తూ ఉంటాడు. ఎవరు? యెరోబాము. ఒక దైవజనుడు బేతేలు నుండి వచ్చి బలిపీఠమా బద్దలైపో అంటాడు, ప్రవచిస్తూ ఉంటాడు. దాని మీద నా బుగ్గి ఉలిగిపోవును గాక అంటాడు. దేవుడే ఆ దైవజనుడు పంపించాడు. యెరోబాము ఏమంటాడు అంటే, ఇదిగో ఆయనను పట్టుకొనండి అంటాడు. ఏమండి ఏం చేస్తాడు యెరోబాము? 4వ వచనం 13:4 ఉంటుంది కదా. బేతేలునున్న బలిపీఠము గురించి దైవజనుడు ప్రకటించిన మాట, రాజైన యెరోబాముని బలిపీఠం మీద నుండి తన చేయి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను, దాని వెనుక తీసుకుంటే అతని శక్తి లేక పోయాను. దైవజనుడు పట్టుకోండి అనగానే ఆయన చెయ్యి ఏమైపోయింది చెప్పండి? ఎండిపోయింది. లాక్కోలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు. అప్పుడు 5వ వచనంలో, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన బలిపీఠము బద్దలైపోయింది. 6వ వచనం, అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడని యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బ్రతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలుకొనక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. ఈ మనుషుడు పట్ల దేవుడు ఎంత కార్యం చేశాడండి. టాపి పని చేసుకుని తీసుకొచ్చి ఏమండి అహియా ప్రవక్త ద్వారా రాజుగా చేశాడు, చెప్పి మరల రాజుగా చేశాడు. ఇక్కడ అతని చేతిని బాగు చేశాడు దేవుడు, ఎండిపోయిన చేతిని బాగు చేశాడు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 33 వచనం ఏముందంటే, ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్యుల కొందరిని ఉన్న స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలం మీద యాజకులుగా నియమించను. యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప. దుర్మార్గతను విడిచిపెట్టలేదు. దేవుడు దయ చూపించి సింహాసనం మీద పెడితే, దేవుడు దయ చూపించి బాగు చేస్తే దుష్టుడే అతను. ఏమండి ఎవరతను? దుష్టుడు, దుర్మార్గుడు. అతని చేతిని బాగు చేశాడు, అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయినను అతను దుర్మార్గతను విడిచిపెట్టలేదంట. ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు అంటే నిర్మూలమైపోయే వరకు విడిచిపెట్టలేదు. నిర్మూలమైపోయే వరకు. తనే కాదు, తన సంతతి కూడా భూమి మీద ఉండకోకుండా నిర్మూలమయ్యే వరకు కూడా అతను దేవుడు దయ చూపిస్తున్నా కానీ ఆయన తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. కొంతమంది ఇలాగే ఉంటారు, దేవుడు దయ చూపించి బాగు చేస్తున్నా
దేవుడు దయ చూపించి వారిని ఒక స్థితిలోని తీసుకొస్తున్నా వారి దుర్మార్గతలను విడిచిపెట్టరు. ప్రియులారా, నీతిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏమండి, అందుకేగా కొంతమంది రక్షణ పొందరు. ఈ రక్షణ పొందితే మళ్ళీ ఈ పాపాలు వదిలేయాలి, ఆచారాలు వదిలేయాలి, అవి వదిలేయాలి, ఇవి వదిలేయాలి. రక్షణ పొంది ఏం వదిలేయాలి? అన్నీ విడిచిపెట్టేయాలి కదా. అన్ని సంబంధమైన పరిస్థితులు విడిచిపెట్టేయాలి. పెళ్ళి ఏదో గిట్టాగా ఉందాం, పిల్లోడి పెళ్ళి ఏదో గిట్టాగా ఉందాం, సచ్చేవారు గిట్టాగా ఉందాం. కొంతమంది జీవితాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు కొనసాగుతారో మరి. ఆయన నిర్మూలం అయ్యే వరకు, ఆయన సంతతి నిర్మూలం అయ్యే వరకు కూడా అలాగే బ్రతికాడండి. దేవుడు దయ చూపిస్తున్నాడు నువ్వు నీతిని నేర్చుకోవాలని. నీతిని నేర్చుకోవాలి. నీతి ఏమండి, ఏమి నేర్చుకోవాలి? నీతిని నేర్చుకోవాలని దేవుడు దయ చూపిస్తున్నాడు. మరి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? ఇంకా పాపాన్ని నేర్చుకుంటూ, ఇంకా లోకంలో అనేకమైన చెడ్డ క్రియలు నేర్చుకుంటూ, నీతిని నేర్చుకోవటానికి బదులుగా ఏమండి అడ్డమని అన్నీ నేర్చుకుంటూ బ్రతుకుతున్నారు. ప్రియులారా, నీతిని నేర్చుకోవడానికి దేవుడు దయ చూపిస్తున్నాడు. దుష్టులమైనప్పటికీ, పాపులమైనప్పటికీ ఆయన ఎందుకు దయ చూపిస్తున్నాడు అంటే మనం నీతిని నేర్చుకొని మనం బ్రతకాలని. దేవుని దయ వలనే మనము నీతిని నేర్చుకుని బ్రతుకుతాం. కాబట్టి యెరోబోము తన జీవితంలో దేవుడు అంతగా పట్ల కార్యం చేసిన ఆయన దుర్మార్గతను విడిచిపెట్టలేము. కొంతమంది ప్రభువు తెలిసిన, దైవ సేవకుడు తెలిసిన, ఈయనకి దైవ సేవకుడు తెలుసు, దేవుడు కూడా తెలుసు. పట్టాభిషేకం చేశారు కదా. ఇశ్రాయేలులో ఒక రాజు అవ్వాలంటే ప్రవక్త వచ్చి పట్టాభిషేకం చేయాలి. ఏమండి, దేవుడు తెలుసు. ఓసారి తన బిడ్డ రోగంతో ఉన్నప్పుడు భార్యతో అంటాడు 14వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో యెరోబోము ఏమంటాడంటే, ఆ కాలమున యెరోబోము కుమారుడైన అబీయా కాయలు పడగా యెరోబు తన భార్య తిట్లనను, నువ్వు లేచి యెరోబోము భార్యమని తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహును పొమ్ము, ఈ జనుల మీద రాజునవుదని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు 10 రొట్టెలు అప్పములు ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని దర్శించుము, బిడ్డ ఏమగును అతడు నీకు తెలియజేయనని ఏమెత్తుకెళ్ళమంటున్నాడు చెప్పండి. నువ్వు అహీయా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్ళమంటున్నాడు? 10 రొట్టెలు అప్పములు ఒక బుడ్డే తేనె. ఎవరికి కావాలట? కొంతమంది అర్పణలు ఇచ్చి, కానుకలు ఇచ్చి వాళ్ళ మీద ఉన్న దోషమంతా పోగొట్టుకోవాలనుకుంటారు. వాళ్ళ పాపక్రియలన్నీ పోవాలనుకుంటారు. పోవయి. ఏమండి, ఏదో దైవజనుని మెప్పించుకోవాలనుకుంటారు. 10 రొట్టెలు పట్టుకెళ్ళమంటున్నాడు, అప్పాలు తీసుకెళ్ళమంటున్నాడు, తేనె తీసుకెళ్ళమంటున్నాడు. కుమారుడు బ్రతుకుతాడు లేదో ఆయన చెబుతాడు, నేను రాజునవుతానని చెప్పాడు, నేను రాజునయ్యాను. మరి రాజు అయినప్పుడు ఎందుకు వదిలిపెట్టాడు దేవుణ్ణి? దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టట్లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతని విడిచిపెట్టలేదు. ప్రియులారా, కొంతమంది దుర్మార్గులుగానే బ్రతుకుతూ దేవునికి ఏదో ఇవ్వాలని, ఇచ్చి ఏదో మెప్పు పొందాలనుకుంటారు. అది అవసరం లేదు. ఒక వ్యక్తి తన దుర్మార్గతను విడిచిపెట్టుకోకుండా దేవునికి ఏమి ఇచ్చినా ప్రయోజనం ఏముంది చెప్పండి? సేవకులకి ఏమి ఇచ్చినా ప్రయోజనం ఏముంది చెప్పండి? ఆయన్ని బూడిదలో పోసినట్టే, బూడిదలో పన్నీరు పోసినట్టుగా అయిపోతూ ఉంటుంది. ప్రభువుకు కావలసింది అర్పణలు కాదు. అలాగనుకుంటే నయమాన్ని తీసుకొచ్చినటువంటి కానుకలు ఎలీషా తీసుకొని శుభ్రంగా
ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఉండేవాడు. ఎలీషామన్నాడు, నీ కానుకలు నీ యొద్దే ఉంచుకొను, నెమ్మది కలిగి పో అన్నాడు. నెమ్మది కలిగి పో అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పైటికాల సమయంలో మనం ఆలోచిస్తే యెరోబాము ఎంత దుర్మార్గుడు అంటే దైవజనుడు తెలుసు, దేవుడు తెలుసు, అర్పణలు ఇవ్వాలని తెలుసు, అంతే కదా. చాలామందికి ఏం తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు, దైవ సేవకులు తెలుసు, అర్పణలు ఇవ్వాలని తెలుసు. సేవకులకు అర్పణలు ఇవ్వాలి. సేవకులకు అర్పణలు ఇస్తే వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. దుర్మార్గంగానే బ్రతుకుతూ ఆశిస్తూ ఉంటారు. పాపులుగానే బ్రతుకుతూ వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తారని ఆశపడతా ఉంటారు. జరగదు ఇది. అర్పణలు ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుడు తెలిసిన, దైవజనుడు తెలిసిన, అర్పణ ఇవ్వాలని తెలిసిన ఏమండి నీతిని నేర్చుకోకపోతే యెరోబాము యొక్క కుటుంబము నిర్మూలమైపోయింది. కుటుంబాన్ని ఆయన కుటుంబానికి దీవెన కలగజేసుకోలేకపోయాడు. కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. నిర్మూలమైపోయింది. కుటుంబం అంతా నిర్మూలమైపోయింది. కాబట్టి ఈ పైటికాలపు వేళ యెరోబాము నీతిని నేర్చుకోకుండా బ్రతికాడు. బైబిల్లో సౌలు పౌలుగా మారాడు. ఆయన దుష్టుడే. దేవుడు దర్శించినప్పుడు ఆయన దేవునికి లోబడి, ప్రియులారా, దేవునికి అప్పగించుకొని అతను నీతిని నేర్చుకొని దేవుని పరిచర్యలో పాలుపంపులు పొంది సేవకుడుగా నిలబడ్డాడు. కాబట్టి యెరోబాములాగా మనం ఉండకూడదు. దేవుడు దయ చూపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా దుర్మార్గంలో బ్రతకూడదు. ఏమండి, ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గతను విడిచిపెట్టి నీతిని నేర్చుకోవాలి. యేసు ప్రభు బాప్తీసాన్ని పొందటానికి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను ఏమంటాడు? నీ చేత నేను బాప్తీసం పొందవలసి ఉండగా నీవు నా దగ్గరకు వస్తున్నావు అంటే ప్రభు ఏమంటాడు చెప్పండి? నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. నీతిని నేర్చుకోవాలి. నీతిని నేర్చుకుంటే నువ్వు రక్షించబడతావు. నీతిని నేర్చుకుంటే నీ జీవితం ధన్యకరమైపోతుంది. ప్రియులారా, దేవుని దయ వలనే మనము దైవిక సంబంధమైన దాహం కలిగి ఉంటాం. దేవుని దయ వలనే మనము సంతోషాన్ని పొందుతాం. దేవుని దయ వలనే నీతిని నేర్చుకుంటాం. చివరి మాట కూడా చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 82:17 చదువుదాం. కీర్తన గ్రంథము 89:17 చదువుదాం. చూడండి, కీర్తన 89:17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడును. ఏంటంటే ఇక్కడ చెప్పండి? నీ దయచేతనే మా కొమ్ము అంటే ప్రియులారా, ఎద్దు కొమ్ములు ఉంటాయి కదా, ఉంటాయా? గేదెకి ఉంటాయి, పొట్టేళ్ళకి కొమ్ములు ఉంటాయి, అడవి గేదెలకి కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు వాటిని రక్షిస్తూ ఉంటాయి. ఏదైనా మీదకు వస్తుందనుకోండి, ఏది చూపిస్తాయి చెప్పండి? కాళ్ళు చూపిస్తాయా? తలకాయ చూపిస్తాయి. ఆ తలకాయ కొమ్ములు తిట్టేసి పొడి చేస్తూ ఉంటాయి. అంటే ఆ ఎద్దుకి ఆధారం కొమ్ములు, ఆ గేదెకి ఆధారం కొమ్ములు. ఏమండి అంటే మనకు ఆధారమైనటువంటిది హెచ్చింపబడుతుంది. దేవుని దయ వలన మనకు ఆధారమైనది ఏమవుద్ది చెప్పండి? హెచ్చింపబడద్ది. 75వ కీర్తనలో భక్తుడు ఇలాగంటాడు, 6-7 వచనాలు ఏముంటుందంటే, తూర్పు నుండి అయినను
పడముటి నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ప్రియులారా, మనకి ఏదైతే ఆధారంగా ఉందో దాని ద్వారా మనల్ని హెచ్చిస్తాడు. ఏమంటే ఉద్యోగము అది హెచ్చించబడద్ది, మనం చేసే పని హెచ్చించబడద్ది, మనకు ఆధారమైంది ఏదైనా అది హెచ్చించబడద్ది అన్నమాట. ఇక్కడే అంటాడు 5వ వచనంలో, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు మాట్లాడుకుడి అని భక్తిహీనులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 4వ వచనం అంటాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను. ఎవరు చెబుతున్నాడు? అహంకారులతో చెబుతున్నాడు. కొంతమంది అహంకారులుగా ఉంటారు. ఏమండి, నాకేంటి అన్నట్టుగా ఉంటారు. ప్రియులారా, బందర్లో ఒక ఆయన మీటింగ్లో ఏమన్నాడంటే, ఈ బందర్లో నాకంటే కోటీశ్వరుడు మరొకడు లేడన్నాడు ఆయన. అంత ధీమాగా మాట్లాడాడు అన్నమాట. నేను దేవుని దయ వలన కోటీశ్వరుడు అయ్యాను అంటాం కాదు, నాకంటే కోటీశ్వరుడు మరొకడు లేడన్నాడు. ఒక 7 సంవత్సరాల తర్వాత ఈ కోటీశ్వరుడే లేకుండా పోయాడు. ఏమండి, కొంతమంది కొమ్ములు ఎత్తుతూ ఉంటారు, వాళ్ళ కాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. నా ఉద్యోగం ఎలాగా, నేను చేసే పని ఎలాగా, నా డబ్బులు ఎలాగా, వాళ్ళ కాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. దేవుడు ఎత్తాలి నిన్ను, మనం ఎత్తకూడదు. మనం ఎత్తుతున్నామంటే మనం అహంకారంగా బ్రతుకుతున్నామని. కాబట్టి మనము హెచ్చించబడకూడదు, దేవుడే మనల్ని హెచ్చించాలి. ప్రియులారా, ఆయనే మన కొమ్మును ఆయన దయ వలన హెచ్చించేవాడై ఉన్నాడు. మనకు ఆధారమైంది ఆయనే మనకు హెచ్చించేవాడై ఉన్నాడు. బైబిల్లో పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఎస్తేరు ఉంది కదా. ఎస్తేరు గురించి రాయబడిన మాట ఏమిటి? 2:15 ఏముంది? మనుషులందరి వలన ఆమె దయ పొందిందంట. ఎస్తేరు కదా 2:17 ఏముంది చెప్పండి? రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందింది. ఎస్తేరుని హెచ్చించింది ఎవరు? దేవుడు. రాజుగారు ఎస్తేరుని ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు, కిరీటం పెట్టాడు. ఏం పెట్టాడు? కిరీటం పెట్టాడు, రాణి కిరీటం పెట్టాడు. మరి ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె? అంతఃపురములో రాణిగా కిరీటం పెట్టబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడింది. ప్రియులారా, ఈ పైటికల సమయంలో మనం ఆలోచిస్తే దేవుడిచ్చిన ఈ దయా కిరీటము, దేవుడిచ్చినటువంటి సంవత్సరము మనము హెచ్చించబడాలి. ఆయన దయ వల్లనే మనం హెచ్చించబడాలి. తల్లిదండ్రులు లేనటువంటి, దిక్కు లేనటువంటి ఆమె, ఒకరి చేత పెంచబడినటువంటి ఆమె రాజు యొక్క దయాదాక్షిణ్యాలకు పాత్రురాలైపోయింది. అందుకే ఆమెను రాజు ఏం చేశాడండి? స్త్రీలందరికంటే ఆమెను ఎక్కువగా ప్రేమించి దయాదాక్షిణ్యాలు చూపించాడు. ఆమె పెద్ద అందగత్తె అని కాదు, ఆమెకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, సుందరమైన వాళ్ళు ఉన్నారు, విస్తారంగా అలంకరించుకుని రాజు దగ్గరికి వచ్చి కనపడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దయ మీద ఉంది. ప్రియులారా, దేవుని దయ ఉండటను బట్టి ఆమె హెచ్చించబడింది. మనం హెచ్చించబడటానికి మన జ్ఞానం పనికిరాదు, మనం హెచ్చించబడటానికి మన తెలివితేటల పనికిరాదు, మనం హెచ్చించబడటానికి మనం చేసే ఏ ప్రయత్నాలు పనికిరావు. దేవుని దయ వలనే మన కొమ్ము హెచ్చించబడాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. సంవత్సరమును దేవుడు దయా కిరీటంగా మనకి ఇచ్చాడు. ఆయన దయను బట్టి మనము దైవిక సంబంధమైన దాహాన్ని కలిగి ఉండాలి.
ఆయన దయను బట్టే మనము సంతోషాన్ని అనుభవించాలి. ఆయన దయను బట్టే మనము నీతిని నేర్చుకోవాలి. ఆయన దయను బట్టే మనం హెచ్చించబడాలి. ప్రభువా, నీ దయా కిరీటం ఎవరు అపహరింపకుండా నేను కాపాడుకోవాలి నాయన. నీ దయ నా మీద ఉంచండి ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. దేవుడు సహాయం చేస్తాడు. నీ దయ నా మీద ఉండాలి ప్రభువా. ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రభువా, నీ దయ నా మీద ఉండాలి ప్రభువా. నీ దయ నా మీద ఉండి దైవిక సంబంధమైన దాహము కలిగి ఉండాలి. నీకు ఒక నివాస స్థలాన్ని నేను కట్టుకోవాలి ప్రభువా. నా కుటుంబాన్ని కట్టుకోవాలి ప్రభువా. నీతి కొరకు ఆశ కలిగి బ్రతకాలి ప్రభువా. నీ కొరకు ఆశ కలిగి బ్రతకాలి నాయన అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవా, ఉదయకాలములో సంతోషము చూడాలి నాయన. నీ దయ ఉంటే రాత్రి సాయంకాలం ఏడుపు వచ్చినను ఉదయకాలములో సంతోషాన్ని చూస్తారని చెప్పారు నాయన. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరూ. ప్రభువా, నీ దయ వల్ల మేము నీతిని నేర్చుకోవాలి నాయన. మేము ఇంకా దుష్టులుగా బ్రతకూడదు ప్రభువా. నీ దయను బట్టి మా కొమ్ము హెచ్చించబడాలి ప్రభువా. ప్రార్థన చేసుకోండి. చివరున్న వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. సహాయం చేయండి నాయన. మీ దయా కిరీటము ఈ సంవత్సరాన్ని మాకు దయా కిరీటంగా ఇచ్చారు. నీ ఉపదేశాన్ని మరవకుండా నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటూ దయగలిగిన జీవితాన్ని మేము జీవించాలి. మేము దయ పొందాలి అంటే దయగల వారి పట్ల దయ చూపించే దేవుడు నీవే కదా నాయన. నువ్వు దయ చూపిస్తే ఆత్మీయ దాహాన్ని కలిగి బ్రతుకుతాం, సంతోషిస్తాము, నీతిని నేర్చుకుంటాము. ప్రభువా, మా కొమ్ము హెచ్చించబడద్దు నాయన. సహాయం చేయండి అని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బయటిగల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. నీ మాటలు ధ్యానించడానికి మీ కృపనిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా నాయన మీ దయా కిరీటం మాకు ఇచ్చారు ప్రభువా. దాన్ని మేము ఎవడు అపహరింపకుండా మీ దయకు పాత్రులుగా మమ్మల్ని చేయండి. మీ దయా దాక్షిణ్యాలు మా మీద ఉండాలి ప్రభువా. అయా, ప్రతి బిడ్డను దర్శించండి. మీ దయా దాక్షిణ్యాలకు పాత్రులుగా చేయండి నాయన. మీ సన్నిధి ప్రతి బిడ్డతో ఉంచండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.